నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. గ్యాస్ సమస్య గురించి మీకు ఒక వారం రోజుల క్రితం ఒక అద్భుతంగా వివరంగా ఒక ఎపిసోడ్ చెప్పానండి. దాన్ని చాలామంది చూశారు. దానిలో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. అసలు దానిలో ఎలాంటి కాల్స్ వస్తున్నాయంటే, నిజంగా ఇంత అజ్ఞానంతో ఉన్నారా అనేసి అనిపిస్తుంది. క్షమించాలి నేను ఇలా అన్నందుకు. ఎవరైనా బాధపడుతుంటే మాత్రం నన్నేం అనుకోకండి. కొందరు అడిగే ప్రశ్నలు ఎంత బాగున్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే, అసలు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే ఆశ్చర్యపోతారు. ఏమండి, దాంతో చెప్పిన మూడు ద్రవ్యాలు అవేంటంటే జీలకర్ర, సోంపు, వాము. ఈ మూడింటిని దోరగా కానీ లైట్గా వేపుడు చేసుకొని మిక్సీలో చూర్ణం చేసుకొని దాంతోకి చక్కెర కానీ లేదా పటిక బెల్లం కానీ, అంటే ఇవి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే దానిలోకి చక్కెర, అంటే ఇవి మొత్తం 3 కలిపి 300 గ్రాములు ఉంది కాబట్టి చక్కెరను 150 గ్రాముల మోతాదులో, లేకపోతే పటిక బెల్లంని 150 గ్రాముల మోతాదులో పొడి చేసి మొత్తం మిక్స్ చేసి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. చప్పరించండి. రోజు 3 వేళ్లతో సరిపడినంత తీసుకొని మీరు చప్పరిస్తే సరిపోతుంది అని చెప్పాను. దాన్ని రోజుకు 3 నుంచి 4 చెంచాల దాకా వాడుకోండి అన్న. దీనిలో అర్థం కాని విషయం ఏమీ లేదండి. సాధారణంగా ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. చాలామంది ఫోన్ చేసి, ఏమండి నేను జీలకర్ర తీసుకొచ్చానండి, మీరు 100 గ్రాములు చెప్పినట్టు తీసుకొచ్చాను, దీన్ని ఇప్పుడు ఏం చేయాలండి? సోంపు తీసుకొచ్చానండి, సోంపులో ఒకటి తెల్లగా కనపడుతుంది, ఇంకొకటి గ్రీన్గా కనపడుతుంది, దీన్ని ఏం చేయాలి? ఇది వామునండి, వాముని తీసుకొచ్చానండి, ఇది ఏమైనా వేడి చేస్తుందా? దాని గురించి కూడా చెప్పానండి. ఇది కాకుండా 3 కలిపి వేయించాలా, విడివిడిగా వేయించాలా? తర్వాత 3 కలిపి మిక్సీలో చేయాలా, లేకపోతే విడివిడిగా చేయాలా? మిక్సీలో చేస్తే అది మళ్ళీ వేడైతే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమండి, అందుకని మేము దంచుకుంటే సరిపోతుందా? దంచితే వస్త్రగాళితం చేయాలా, జల్లెడ పట్టుకోవాలా? జల్లెడ పట్టుకోకుండా వాడొచ్చా? లేకపోతే ఈ మూడింటిని నోట్లో వేసుకొని నమిలి తినేస్తే సరిపోతుందా? ఇలా ఇంత చిల్లీ క్వశ్చన్స్ అండి. అసలు ఇవన్నీ వంటల్లో వాడుకునేది చాలామందికి తెలుసు, కానీ వాడుకోవడంలో చప్పరించాలి అన్న. అందుకని దాని మీద ఇంకా అర్థం కాని వాళ్ళకు చాలామంది ఉన్నారని నాకు అనిపించింది. అంటే వీటిని అర్థం చేసుకోవడంలో తప్పో, లేకపోతే చెప్పేటప్పుడు పరధ్యానంగా వినడం తప్పో అర్థం కావట్లేదు. కాబట్టి ఒకవేళ మీరు పరధ్యానంగా విని ఉన్నట్లయితే ఇంకొకసారి క్షుణ్ణంగా వినండి, దాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరు 100 గ్రాములే కాదు, నేను చెప్పింది సాధారణంగా 100 గ్రాములు. మీరు 1 కేజీ తెచ్చుకొని తయారు చేసుకోండి, ఇంటిల్లపాతి కూడా వాడుకోండి, ఏ సమస్య లేదు. దానిని మిక్సీ చేసి మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. మీరు విడివిడిగా చేయండి లేదా కలిపి చేయండి, పర్లేదు. ఎలాగైనా సరే 3 కలిపి మీకు పొడి అవ్వాలి, అంతే. ఇక్కడ జరగాల్సింది అంతకంటే ఇంకేమీ లేదండి. అది ఎంత మెత్తగా పొడి చేస్తే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే, దీన్ని ఎప్పుడు తినాలి? చాలామంది తినకముందా, తిన్న తర్వాత? అసలు చప్పరించడము అని అంటే చాలామందికి తెలియదు. ఈ చప్పరించమనే ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ పదార్థమైనా చప్పరించండి, మనకు లాలాజలం దాంతోపాటు సరిపడినంత ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఎసిడిక్ పదార్థాలు, అంటే ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు మనం అధికంగా తీసుకోవడం, శరీరంలో ఆమ్ల గుణం పెరిగిపోవడమే ప్రధానమైన కారణం. దీనికి క్షారగుణం కలిగింది ఏంటంటే, మన లాలాజలం, మన శరీరమే మనకు ఉత్పత్తి చేయిస్తుంది ఈ క్షారగుణం కలిగిన పదార్థాన్ని. అంటే మీరు చప్పరిస్తుంటే దాంతోపాటు లాలాజలం కూడా లోపలికి వెళ్ళగలుగుతుంది. అంటే ఇక్కడ లాలాజలం సపోర్ట్ చాలా కావాలి. అంటే అలాగని రోజు మేము లాలాజలం కావాల్సినంత ఉత్పత్తి చేసి మింగితే సరిపోతుందా అండి అంటే అలా కూడా సరిపోదండి. దాన్ని మీరు ఈ ఔషధాలు ఏంటంటే మంచి జీర్ణకర ద్రవ్యాలు. మీకు ఏదైనా డెడ్ మెటీరియల్, అంటే ప్రాపర్గా డైజెస్ట్ కాకుండా ఏదైనా ఉండిపోతే, అవి కుళ్ళిపోతుంటే, ఆ కుళ్ళిపోయే దానిలో నుంచి వాసన వచ్చేయడం కానీ, లేకపోతే దానిలో నుంచి గ్యాస్ రిలీజ్ అయ్యి బయటకి మీకు ఇలా గొంతు ద్వారా బయటికి, నోటి ద్వారా బయటకు వస్తున్నట్లయితే, కడుపు ఉబ్బరం, అంటే కడుపులో గ్యాస్ పేరుకుపోయి పొట్ట ముందుకు వచ్చేసినట్టు ఉబ్బుగా ఉండడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే, వాటిన్నింటినీ బాగా జీర్ణం చేయించి బయటకు పంపిస్తుంది.
అంటే విరేచన ద్వారా పంపిస్తుంది. మీకు గ్యాస్ ద్వారా ఏదైనా ఆనుకున్నది ఉన్నట్లయితే తేపుల ద్వారా మీకు వచ్చేస్తుంది. కేవలం ఇది రోజులో మీరు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు, 3 నుంచి 4 చెంచాలు వాడుకోవచ్చు. కానీ వేడి చేస్తుందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, దాంతో ఒక్కటే మీకేంటంటే వాము కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది, జీలకర్రకు కూడా కొంత గుణం ఉంటుంది, సోంపుకు చలవ చేసే గుణం ఉంది. కానీ మనకు జీర్ణం అవ్వాలంటే వేడి అనేది ఉంటేనే సక్రమంగా అవుతుంది. కాబట్టి దీంతో 3-4 చెంచాలు మీరు చప్పరించినప్పుడు దాని తర్వాత నీళ్లు తాగొచ్చు. రోజులో ఒకేసారి 3-4 చెంచాలు చప్పరించకండి. ఇక్కడ రోజులో ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా, దానికి తినకముందు తిన్న తర్వాత ఎప్పుడైనా లేదు. ఇంకోటి ఏంటంటే మనకు చూడండి, ఇలాంటివన్నీ కూడా ఆహారం తిన్న తర్వాత సోంపు నోట్లోకి వేసుకునే అలవాటు ఉంటుంది చాలామందికి, అలాగే ఇది వేసుకోవచ్చు. ఇంకా బాగా గ్యాస్ సమస్యతో ఉండేవాళ్ళు దాన్ని చేతిలోకి, అంటే ఆ పౌడర్ని ఒక 1/2 చెంచా చేతిలోకి వేసుకొని ఇలా నాలుక పెట్టి ఇలా చప్పరించండి. ఇంకా ఇంతకంటే వివరంగా నేను చెప్పలేనేమో. ఇలా మీరు ఆ చేతిలో ఉన్నదంతా అయిపోయేదాకా చప్పరించండి. మళ్ళీ కొంత గ్యాప్ ఇవ్వండి, కొంతసేపు అంటే ఒక 10-15 నిమిషాల తర్వాత మీరు నీళ్ళు కావాలంటే తాగండి, మళ్ళీ చేసుకోండి ఇంట్లో. లేదా కొంచెం ఒక 1/2 చెంచా నోట్లోకి వేసుకొని మెల్లగా చప్పరించి మింగండి. అలాగని చాలామంది మేము నీళ్ళలో కలిపి తాగానండి నాకు తగ్గలేదు, ఇది నీళ్ళలో నేను కలిపి తాగమని ఎక్కడ చెప్పలా. ఎందుకంటే కొన్ని పదార్థాలు వాడుకునే విధానాన్ని బట్టి పనిచేస్తాయండి. మనం అన్నింటినీ అలా ఏదో నీళ్ళలో కలిపి అన్ని లోపలికి వేసేద్దాం, ట్యాబ్లెట్లో మింగేస్తారు చూసారా, అలా మింగేద్దామని అనుకుంటే పనిచేయం. మీరు నీళ్ళలో కలిపి తాగితే మీకు ఎలాంటి ప్రయోజనము జరగదు. ఇక కొంతమందికి నేను ఇది వాడానండి అయినా నాకు ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు అని అంటున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ ఆహార విధానాన్ని మార్చుకోవట్లా. నేను మళ్ళీ వాళ్ళ ఫోన్లో అడుగుతున్నాను, మీరు బాగా నమ్ములు తింటున్నారా, బాగా ఉడికిస్తున్నారా, బాగా పిసికి తింటున్నారా, తినేటప్పుడు నీళ్లు తాగకుండా ఉంటున్నారా అని అడిగితే, లేదండి నాకు చిన్నప్పటి నుంచి తినేటప్పుడు నీళ్ళు తాగి అలవాటు అండి అంటున్నారు. మధ్య మధ్యలో నాకు గొంతు పట్టుకుంటూ ఉంటుంది నీళ్లు తాగడం. ఎవరికైతే మధ్య మధ్యలో గొంతు పట్టుకుంటూ నీళ్లు తాగుతున్నారో వీళ్ళు తప్పనిసరిగా 100% గ్యాస్ సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఇక కొంతమంది అంటే దీని మీద నన్ను సంప్రదించిన వాళ్ళలో ఎంత సివియర్ ప్రాబ్లం ఉందండి అంటే, వాళ్ళు బియ్యానికి ఎంత నీళ్ళు పోయారో తెలియదు. వాళ్ళ వయసు 60 ఏళ్ళు వచ్చింది, ఒక స్త్రీ వచ్చింది, ఆమె వయసు 60 ఏళ్ళ దాకా ఉంది. ఆమె విపరీతమైన ఒకటే సౌండ్ చుట్టుపక్కల, ఎలా అంటే వాళ్ళ ఏదైనా పక్కన ఫ్లాట్లలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సౌండ్ భరించలేనంత విధంగా భేమ్ అంటూనే ఉంటుంటారనమాట. వాళ్ళ ఇంట్లో ఎలా భరిస్తున్నారో కొన్ని ఏళ్ల నుంచి సమస్యట. ఎందుకనంటే అన్నం సరిగా ఉడకపోయినా సరే అలా నోట్లో వేసుకుని గవక్క మింగేయడమే అంతే. ఆ చేపలు చిన్న చేపలు మింగేస్తుంటాయి చూడండి, మీరు ఏదో కొన్ని టీవీ ఛానల్స్లో చూసి ఉంటారు, అలా మింగేయడమే. ఇలా మింగే వాళ్ళకు కూడా గ్యాస్ సమస్య తగ్గదు. నేను చెప్పిన మందు వాడినా కూడా తగ్గదండి. ఇది మాత్రం నేను బలగుద్ది చెప్పగలను. ఎందుకంటే మీ ఆహార విధానం మార్చండి. బాగా ఉడికి ఉండాలి, మీరు సరిపడినంత నీటిని పోసి ఉడికించి ఉండాలి, బాగా పిసకాలి, నమలాలి, తినేటప్పుడు నీళ్లు తాగొద్దు. ఇంతకుముందు ఇంతకుముందు తిన్న ఆహార పదార్థాలు సక్రమంగా జీర్ణం అయిపోయిన తర్వాతనే మళ్ళీ మీకు ఆకలిస్తేనే తినండి. అదనంగా తినొద్దు. అంటే టేస్టీగా ఉంది కదా అని టేబుల్ మీద 5-6 రకాలు పెట్టుకొని తినొద్దు. మీరు ఏదైనా ఒక రకాన్నే మన యొక్క జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలన్నీ కూడా ఏదైనా ఒక్కదాన్ని సక్రమంగా జీర్ణం చేయడానికి సరిపడినంత జీర్ణరసాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంతేగాని ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక దోశ, ఒక పూరి, ఒక బోండా ఇలా మీరు మిక్స్డ్గా ఫుడ్ తిన్నారంటే తప్పనిసరిగా మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ తినాలి అన్నారనుకోండి, దాన్ని కూర్చొని నమిలి తినండి బాగా మెత్తగా, అప్పుడు మీకు ఈ సమస్య రాదు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇతర రోగాలతో పాటు ఉంటే, అంటే కొంతమంది షుగర్ పేషెంట్లు, మాకు షుగర్ ఉంది కదండి మరి చక్కెర వేసుకోకూడదు కదా. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యంగా అడిగిన ప్రశ్న ఏంటంటే, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? ఎంత దారుణమైన ప్రశ్న అండి. అసలు మీరు జీలకర్ర, సోంపు, వాము మీ ఇంట్లో ఎప్పుడు వాడరా? అందరూ వాడేవాళ్ళే కదా, తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కదా. దాన్ని చప్పరిస్తే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అని అంటే, ఇక అసలు మీకున్న సైడ్ ఎఫెక్ట్ పోగొట్టడానికి అది ఇచ్చింది. ఇక దాంతో వస్తున్నది ఏంటి? సైడ్ బెనిఫిట్ అనమాట. అయినా సరే ఇలా రకరకాల అనుమానాలతో అడుగుతున్నారండి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏమంటే నేను జీలకర్ర తీసుకొచ్చాను, సోంపు తీసుకొచ్చాను, వాము తీసుకొచ్చాను, మీరు ఒకసారి నాకు ఫోన్లోనే
ఉంటూ ఎలా చేయాలో చెప్పండి, నేను ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ కనుక్కుంటున్నాను ఏది డౌట్ వచ్చినా అని. అది తయారు చేసుకోవడానికి సుమారు ఒక 20 సార్లు కాల్ చేశారండి. దాన్ని ఎంత వేసుకోవాలి, మిక్సీలో పొడేయండి సరిపోయిందా లేదా, జల్లెడ పట్టింది సరిపోయిందేదే లేదా, లేకపోతే చూడండి చక్కెర మేము వాడొచ్చా, మీరు కాకుండా ఈ చక్కెర వాడొద్దని కొంతమంది ఏదో చెప్పారు. ఇలా ఒక 20 సార్లు చేశారు. ఇంకోటి ఏంటంటే రోజుకు నాకు 200 మంది కాల్ చేసి ఇన్ని రకాల డౌట్లు అడుగుతుంటే నేను మీకు ఎలాంటి సమాధానం చెప్పగలుగుతానో ఒకసారి ఆలోచించండి. ఎలా ఓపిక చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే నా కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా పేషెంట్లు చూడాల్సిన పరిస్థితి ఇవన్నీ ఉంటాయి. మరి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదండి, మా డౌట్లు అడిగితే తప్పేంటి, మీరే చెప్పారు కదా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి అని. అందుకని మా డౌట్లు అన్నీ మీ దగ్గర తీర్చుకుంటున్నాం. ఇక దీంతో పాటు ఏకరువు పెట్టడం ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని అన్నీ. కానీ నిజమే చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఫోన్ చేయండి. కానీ మీరు ఏ సమాచారం తెలుసుకోవాలో, మీకు ఇంతకుముందు బ్లడ్ ఎంత ఉందండి ఏదైనా అడిగామనుకోండి, ఒకసారి లైన్లో ఉండండి అని అప్పుడు రిపోర్ట్లు ఎత్తుకుతారనమాట. మరి అవన్నీ ముందు పెట్టుకుని ఒకసారి అడిగితే పర్లేదు అనే ఇలా చాలా రకాల అనుమానాలు. అందుకని ఈ గ్యాస్ సమస్యను మీరు తగ్గించుకోవాలంటే మీరు ఆహార ధర్మాలను, మీ జీవన ధర్మాలను తప్పనిసరిగా మార్చండి. మీ ఆహార పదార్థాలను మార్చండి. కొన్ని మంచి ఆహార పదార్థాలను నాలెడ్జ్ ఎలాగో యూట్యూబ్లో కావాల్సినంత విజ్ఞానం ఉంది, సేకరించుకోండి. వీటిని వాడుకొని మీరు ఆరోగ్యాన్ని పొందండి. ఇది సింపుల్ చేసుకోవడం, దీనితో మీకు మ్యాక్సిమం తగ్గుతుంది. ఇక దీంతో పాటు అసోసియేట్ అయినవి చాలా రకాల సమస్యలు ఉన్నట్లయితే అప్పుడు సంప్రదించండి. ఇప్పుడు కూడా మీకు ఇంకా ఇంతకంటే ఏదైనా వివరణ కావాలంటే నా నంబర్ 9246565193 నంబర్కు 193 లాస్ట్ నంబరు 9246565193 నంబర్కు ఫోన్ చేసి అడగొచ్చు. నమస్కారం.